హైదరాబాద్ శివారు చర్లపల్లిలో భారీ డ్రగ్స్ తయారీ రాకెట్లో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఓ సాధారణ ఫ్యాక్టరీలో 100 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న ముఠాను మహారాష్ట్ర పోలీసులు కూలీల వేషంలో వచ్చి పట్టుకున్నారు. డ్రగ్స్ తయారీ, వాటి అమ్మకాలు రెండూ హైదరాబాద్లోనే జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించారు. మేడ్చల్ జిల్లా చర్లపల్లి పరిశ్రమలో మెఫిడ్రిన్ డ్రగ్ తయారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. పట్టుబడ్డ రసాయనాలతో 100 కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేయొచ్చని మహారాష్ట్ర పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ప్రధాన నిందితుడు తనకొచ్చే ఆర్డర్లను బట్టి రోజుల వ్యవధిలో సరకు తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. సరుకును ఎక్కువ రోజులు నిల్వ చేయకుండా 2-3 రోజుల్లోనే విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని లకడీకాపుల్, నాచారం తదితర ప్రాంతాల్లో డెలివరీ చేస్తున్న సమయంలో సీసీ కెమెరా దృశ్యాల్ని పోలీసులు సేకరించారు. కిలో మెఫిడ్రిన్ విలువ మార్కెట్లో 1 కోటికి పైగా ఉండగా విజయ్ మాత్రం డ్రగ్స్ ముఠాలకు 50 లక్షలకు కిలో చొప్పున అమ్మిస్తున్నట్లు విచారణలో తేల్చారు. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబొరేటరీస్ లో సోదాల అనంతరం స్వాధీనం చేసుకున్న 35,500 లీటర్ల రసాయనం, 950 కిలోల పొడి, వివిధ పరికరాల్ని పోలీసులు లారీల్లో మహారాష్ట్రకు తీసుకెళ్లారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఓలేటి శ్రీనివాస్, విజయ్ కొన్నేళ్ల నుంచి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గతేడాది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో శ్రీనివాస్ ను విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నిందితుడు మాత్రం అనేక సాకులతో కోర్టు నుంచి మినహాయింపు పొందినట్లు తెలుస్తోంది. అప్పట్నుంచి మహారాష్ట్ర పోలీసులు ఇతనిపై నిఘా పెట్టారు. తాజాగా థానే జిల్లాలో మెఫిడ్రిన్ తో బంగ్లాదేశీ మహిళ పట్టుబడ్డ కేసులో మరోసారి విజయ్ పేరు తెరపైకొచ్చింది. ఈసారి ఎలాగైనా పరిశ్రమ గుట్టు బయటపెట్టారని మిరా భయాందార్, వసాయ్ విరార్ కమిషనరేట్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. చర్లపల్లిలోని పరిశ్రమ లోపలికి అనుమతించారని భావించిన వారు కూలీలుగా మారారు. ఉపాధి కావాలంటూ లోపలికి వెళ్లి డ్రగ్స్ తయారీ జరుగుతోందని నిర్ధారణకొచ్చారు. ఆ తరువాత రంగప్రవేశం చేసిన ప్రత్యేక బృందం శ్రీనివాస్తో పాటు అతడి సహాయకుడు, ల్యాబ్ అసిస్టెంట్ తానాజీ పండరీనాథ్ పట్వారీ ఇద్దరిని హైదరాబాద్, మహారాష్ట్ర పోలీసులు కలిసి అరెస్టు చేశారు. ఓలేటి శ్రీనివాస్ విజయ్ మాదక ద్రవ్యాల తయారీలో ఆరితేరాడు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తామని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని లోపల మాత్రం డ్రగ్స్ తయారు చేస్తున్నాడు. హైదరాబాద్లోని రామ్నగర్ కు చెందిన ఓలేటి శ్రీనివాస్ విజయ్ 2005లో రామ్నగర్ గుండులో అటెంటివ్ టెక్నాలజీస్ అనే వ్యాపారం ప్రారంభించాడు. 2015లో నాచారంలోని వాగ్దేవి ఇన్నో సైన్స్ పేరుతో కంపెనీ ప్రారంభించాడు. ఏడాది తర్వాత చర్లపల్లిలో వాగ్దేవి ల్యాబొరేటరీస్ పేరుతో మరో పరిశ్రమ పెట్టాడు. పరిశ్రమ గేటుకు బయటవైపు తాళం వేసి లోపల మెఫిడ్రిన్ తయారు చేసేవాడని పోలీసులు గుర్తించారు. ముడిసరుకు రసాయనాల డెలివరీలోనూ ఎవరికీ అనుమానం రాకుండా ఏమార్చాడు. డ్రమ్ములు, బ్యాగులపైన ఒక పేరు పెట్టి లోపల ఇంకోటి తీసుకెళ్లేవాడు. కొన్నిసార్లు ఢిల్లీ, ముంబైకి వెళ్లాడు. డ్రగ్స్ తయారీతో వచ్చిన సొమ్ముతో విజయ్ రామ్నగర్ గుండు, బోడుప్పల్లోని భవనాల్ని అద్దెకు తీసుకుని సూపర్ మార్కెట్లు ప్రారంభించాడు. నష్టాలు రావడంతో వాటిని మూసేశాడు. ప్రస్తుతం చర్లపల్లి, నాచారంలోని కంపెనీల్ని నడిపిస్తున్నాడు. రసాయనాల్ని వేడి చేయడానికి కట్టెల బండి మాత్రమే తరచూ లోపలికి వెళ్లేదని, అర్ధరాత్రి లోపలి నుంచి శబ్దాలు వచ్చేవని స్థానికులు చెప్పారు. చర్లపల్లిలోని వాగ్దేవి కంపెనీలో 3 రోజులు మహారాష్ట్ర పోలీసులు సోదాలు చేసి స్వాధీనం చేసుకున్న ముడి పదార్థాల్ని మహారాష్ట్రకు తరలిస్తున్న సమయంలో స్థానికంగా ఉన్న సిపిఎం నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళన చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించారని వారు డిమాండ్ చేశారు. పోలీసుల హామీతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.